Hello aspirants, welcome back to Granthalay. And in this session, we are going to discuss last 3 months తెలంగాణ కరెంట్ అఫైర్స్ అండి. రీజనల్ కరెంట్ అఫైర్స్ మనం పార్ట్ 1 వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశాను లాస్ట్ 3 మంత్స్ది. ఇది మీకు పార్ట్ 2 వీడియో అనమాట. జూన్, జూలై అండ్ ఆగస్ట్కి సంబంధించిన తెలంగాణ కరెంట్ అఫైర్స్ అనేవి మనము పార్ట్ వైజ్గా అప్లోడ్ చేస్తున్నాము. ఓకేనా? సో ప్రీవియస్గా పార్ట్ 1 వీడియో అందులో మనం మ్యాక్సిమం టాపిక్స్ కవర్ చేసాము. రిమైనింగ్ మనం పార్ట్ 2లో కంటిన్యూ చేద్దామండి. అండ్ ఆల్సో నెక్స్ట్ మీకు పార్ట్ 3 కూడా ఉంటుంది ఈ పర్టిక్యులర్ లాస్ట్ 3 మంత్స్ కరెంట్ అఫైర్స్ పైన. ఓకేనా? అది కూడా మనకి రీజనల్ కరెంట్ అఫైర్స్ అనేవి మ్యాక్సిమం వెయిటేజ్ ఉంటుంది కాబట్టి మీకు గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 ఎగ్జామ్లో సో స్పెషల్గా మీకోసం ఈ పర్టిక్యులర్ సెషన్స్ని మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఓకే, సో నా లెట్ మీ స్టార్ట్ ద సెషన్ అండి విత్ ద కాన్సెప్ట్, రైట్? అండ్ అలాగే ఇంకొక మెయిన్ థింగ్ ఏంటి అంటే మీకు ఆల్రెడీ ప్రీవియస్గా లాస్ట్ 6 మంత్స్ అండి, అంటే 2023 కరెంట్ అఫైర్స్ కూడా అందులో ఇంక్లూడ్ చేశాను. నేను ప్రీవియస్గా ఆల్రెడీ మనకి గ్రంథాలయ యూట్యూబ్ ఛానల్కి వెళ్తే మీకు అందులో లైవ్ సెషన్స్ కూడా కండక్ట్ చేసి, అంటే వీడియోస్ ఆల్రెడీ అప్లోడ్ అయి ఉన్నాయి, ఆ వీడియోస్ని కూడా వాచ్ చేయండి. మీకు డెఫినెట్గా ఆ పర్టికులర్ వీడియోస్ అనేవి తెలంగాణ రీజనల్ కరెంట్ అఫైర్స్ అనేవి మీకు లాస్ట్ ఇయర్ అంటే 2023వి కూడా కవర్ అవుతాయి అన్నమాట. నియర్లీ ఒక 4 వీడియోస్ వరకు అవి అప్లోడ్ అయ్యి ఉన్నాయి. మీరు వీటితో పాటుగా అవి కూడా కంటిన్యూ చేసేయండి. ఓకేనా? సో మ్యాక్సిమం తెలంగాణ కరెంట్ అఫైర్స్ అనేవి మీకు మన క్లాసెస్లో కవర్ అయిపోతాయి. ఓకే, సో అండ్ అలాగే మీకు ఇక్కడ ఈ టాపిక్స్ అనేవి డెఫినెట్గా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చండి అప్కమింగ్ ఎగ్జామినేషన్స్లో, రైట్? నౌ లెట్ మీ మూవ్ ఇన్ టు ద క్లాస్ అండి. అండ్ అలాగే మేము సెషన్ స్టార్ట్ చేసే ముందుగా ఒక ఇన్ఫర్మేషన్ మీకు ఏంటి అంటే గ్రంథాలయ్ అని మీకు ఆల్రెడీ యాప్ లాంచ్ చేయడం జరిగింది. ఓకే, అది మీకు తెలిసిన విషయమే, చాలా వరకు రీచ్ కూడా వెళ్ళింది మనకి. మీకు ఇది ప్లే స్టోర్లో కూడా అవైలబుల్గా ఉందండి. అండ్ అలాగే iOS డివైసెస్, ఓకే, ల్యాప్టాప్ యాక్సెస్ కూడా ఉంది మీరు టెస్ట్ రాయడానికి. గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 టెస్ట్ సిరీస్ లాంచ్ చేసాం మనము. ఇందులో మొత్తంగా మీకు 20 టెస్ట్లు ఇంక్లూడ్ అవుతాయండి. ఓకేనా? ఎన్ని టెస్ట్లు అండి? మొత్తం 20 టెస్ట్లు అనమాట. ఇందులో ఒక్కొక్క పర్టికులర్ టెస్ట్కి 150 క్వశ్చన్స్ ఉంటాయి. సో ప్రస్తుతం మీకు 449 రూపీస్ ఉందండి ప్రైస్ అనేది. బట్ వెరీ సూన్ మేము ఈ ప్రైస్ని ఇంక్రీజ్ చేయబోతున్నాము. సో నేను ప్రీవియస్గా ఆల్రెడీ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఆస్పిరెంట్స్ అడిగారు ఏంటి అంటే మ్యామ్ కొన్ని డేస్ ఇదే ప్రైస్ మెయింటైన్ చేయండి అని. సో ఇంకా ఆస్పిరెంట్స్కి బెనిఫిట్ అవ్వాలి. నియర్ బైలో మనకి నవంబర్ అండ్ డిసెంబర్లో ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి ఓకే, మీ బెనిఫిట్ని ఆలోచిస్తూ మీకు ప్రైస్ అనేది ఇంకా ఇంక్రీజ్ చేయలేదండి. సో గ్రాబ్ ద ఆపర్చునిటీ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. మీకు తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంలో టెస్ట్లు అనేవి అవైలబుల్గా ఉంటాయి. కంప్లీట్గా మీకు ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారంగానే క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ ఒకవేళ మీకు అంటే క్వశ్చన్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది ఐడియా లేకపోతే మీకు ఆల్రెడీ యాప్లో డెమో పేపర్ కూడా అప్లోడ్ చేశాము, అంటే డెమో టెస్ట్ కూడా ఉంది. బిఫోర్ యూ గోయింగ్ టు ద టెస్ట్ యూ కెన్ అటెంప్ట్ ద డెమో పేపర్. ఓకేనా? అండ్ అలాగే ఈ పర్టికులర్ ఎక్స్క్లూజివ్ కోర్స్ అనమాట మీకు ఇది, దట్ ఈస్ ఎకనామీ టెస్ట్ సిరీస్ అండి. నేను ప్రీవియస్గా ఒక వీడియో చేశాను మీకు. సో దానిలో మనం రిసీవ్ చేసుకున్న మేజర్ కమెంట్స్ ఏంటి అంటే చాప్టర్ వైజ్ ఎకనామీ టెస్ట్ సిరీస్ లాంచ్ చేయండి మ్యామ్ అని అడిగారు. సో ఆల్రెడీ లాంచ్ చేశాము. మ్యాక్సిమం అండ్ వెరీ గుడ్ రెస్పాన్స్ ఫ్రమ్ ద స్టూడెంట్స్ అండి. సో యూ కెన్ ట్రస్ట్ ఆర్ టెస్ట్ సిరీస్. ఓకే, సో మీకు ప్రాపర్ అంటే రీసెంట్గా ఎగ్జామినేషన్లో ఎలా అడుగుతున్నారు, ఏ ట్రెండ్ ప్రకారంగా అంటే కరెంట్ అఫైర్ ఇంక్లూడ్ చేస్తున్నారు, స్టేట్మెంట్ క్వశ్చన్స్ అడుగుతున్నారు, స్టాటిక్ పార్ట్ క్వశ్చన్స్ ఉంటాయి. సో అలా అన్నీ కూడా ఇంక్లూడ్ చేస్తూ మీకు ఇందులో ఈ టెస్ట్ సిరీస్ కవర్ చేయడం జరిగింది. మొత్తంగా మనకి ఎకానమీలో 15 చాప్టర్స్ కదండి, లైక్ అంటే ఇండియన్ ఎకానమీ, తెలంగాణ ఎకానమీ అండ్ అలాగే గ్రోత్ అండ్ డెవలప్మెంట్ కదా. సో ఈ 3 పార్ట్స్ని కవర్ చేస్తూ ఒక్కొక్క దాంట్లో 5 చాప్టర్స్ కదా మనకి. సో ఆ విధంగా 15 చాప్టర్స్ నుండి క్వశ్చన్స్ ఉంటాయి మీకు. ఒక్కొక్క టెస్ట్కి ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయంటే 50 క్వశ్చన్స్ ఉంటాయండి. మరి అలాగే మేడం ఇందులో లైక్ రీసెంట్గా కరెంట్ అఫైర్స్ ఇంక్లూడ్ అవుతాయా అంటే ఎస్, అంటే ఎకానమీ కరెంట్ అఫైర్స్ కానివ్వండి, లైక్ ఫర్ సపోజ్ ఎకనామిక్ సంబంధించిన రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఫర్ ఎగ్జాంపుల్ లైక్ సర్వే కానివ్వండి, బడ్జెట్, ఓకే, అండ్ తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్, ఇవన్నీ కూడా మీకు ఇందులో క్వశ్చన్స్ అనేవి ఇంక్లూడ్ అవుతాయి. ఓకేనా? అండ్ అలాగే తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్కి సంబంధించి మీకు ఓకే, సో దీని బేస్డ్గా కూడా సపరేట్గా ఇందులో ఉన్న మొత్తంగా 200 క్వశ్చన్స్ని మేము కవర్ చేయబోతున్నాము, ప్రతి చాప్టర్ని కూడా ఇంక్లూడ్ చేస్తూ. ఓకే, సో ఇది మీకు ఆఫర్ ప్రైస్లో ఉంది, 69 రూపీస్కి మాత్రమే ఇది అవైలబుల్గా ఉంది. అండ్ అలాగే ఎకానమీ టెస్ట్ సిరీస్ కూడా మీకు ప్రైసెస్ అనేవి వెరీ సూన్ ఇంక్రీజ్ అవుతాయండి. ప్రీవియస్గా నేను వీడియోలో కూడా చెప్పాను మీకు ఆల్రెడీ, బట్ మేజర్ ఆఫ్ ద స్టూడెంట్స్ రిక్వెస్ట్ అండ్ డిమాండ్ ప్రకారంగా ఇక్కడ మేము మళ్ళీ సేమ్ ప్రైస్ని మెయింటైన్ చేస్తున్నాము. వెరీ సూన్ ఈ ప్రైస్ కూడా ఇంక్రీజ్ చేస్తామండి. ఓకేనా? సో గ్రాబ్ ద ఆపర్చునిటీ. అండ్ అలాగే మీకు ఏమైనా క్వైరీస్ ఉన్నా, డౌట్స్ ఉన్నా కూడా మేము డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్న కాంటాక్ట్ నెంబర్స్ని రీచ్ అవ్వండి. ఓకేనా? సో నౌ లెట్ మీ స్టార్ట్ ద సెషన్ అండి. మనం ఇంకా సెషన్లోకి వెళ్ళిపోదాము, కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాము. ఓకేనా? సో తెలంగాణ రీజనల్ కరెంట్ అఫైర్స్లో మనకు ఈరోజు డిస్కస్ చేసే ఫస్ట్ టాపిక్ ఏంటి అంటే న్యూ చైర్మన్స్ అపాయింట్ అయ్యారండి. మరి అవి ఏ కమిషన్స్కి అపాయింట్ అయ్యారు, ఎవరు అపాయింట్ అయ్యారు అనేది ఒక్కసారి డిస్కస్ చేద్దాము. ఓకేనా? సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే
ఎస్. సో న్యూ చైర్మన్ ఎడ్యుకేషన్ కమిషన్‌కి అండి. ఎడ్యుకేషన్ కమిషన్‌కి అపాయింట్ అయ్యారు. అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ కమిషన్‌కి అపాయింట్ అయ్యారు. అండ్ అలాగే బీసీ కమిషన్‌కి కూడా రీసెంట్‌గా నియమించడం జరిగిందనమాట. అయితే మరి ఈ న్యూ చైర్మన్స్ ఈ 3 కమిషన్స్‌కి అపాయింట్ అయ్యారన్నాం కదా! ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనకి మినిస్ట్రీస్ అంటాము. అవునా? అయితే కమిషన్స్‌కి, మినిస్ట్రీస్‌కి ఏంటి అంటే జనరల్‌గా అయితే మనకిప్పుడు ఈ మినిస్ట్రీస్‌కి అడ్వైజర్స్ అంటే ఒక పర్టిక్యులర్ సెక్టార్ ఇప్పుడు అగ్రికల్చర్‌కి సంబంధించిన అడ్వైజర్స్‌ని ఇవ్వడాని కోసము ఈ పర్టిక్యులర్ కమిషన్స్‌ని ఏర్పాటు చేశారనమాట. లైక్ ఎడ్యుకేషన్ కమిషన్ అని, అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ కమిషన్ అని, బీసీ కమిషన్ అని. ఓకేనా? సో, ఇక్కడ మనకి తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ చేసిన ఈ కమిషన్స్‌కి ఓకేనా? ఎడ్యుకేషన్ కమిషన్‌కి, అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ కమిషన్‌కి అండ్ అలాగే బీసీ కమిషన్‌కి కొత్తగా చైర్మన్స్‌ని నియమించడం జరిగిందనమాట. ఓకేనా? అండ్ ఈ కమిషన్స్‌కి నియమించిన చైర్మన్‌లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క టెన్యూర్ ఎంత? ఓకేనా? అంటే ఎన్ని సంవత్సరాల వరకి చైర్మన్‌గా ఆ పర్టిక్యులర్ సెక్టార్‌కి వాళ్ళు వ్యవహరిస్తారు అంటే 2 సంవత్సరాల వరకి వీళ్ళు వ్యవహరిస్తారు. ఓకేనా? సో, ఎప్పుడు అపాయింట్ అయ్యారు అంటే రీసెంట్‌గా మనకి 2024లో అపాయింట్ అవ్వడం జరిగింది. వీళ్ళు టిల్ 2026 వరకి ఈ పొజిషన్‌లో ఉంటారనమాట. ఓకేనా? చైర్మన్స్‌గా. మరి చైర్మన్స్ ఎవరు? ఒకసారి చూద్దాము. సో, ఇక్కడ మీరు ఫస్ట్ చూడండి. ఫస్ట్ ఇమేజ్ డిస్‌ప్లే చేశాను కదా మీకిక్కడ. సో, తను ఎడ్యుకేషన్ కమిషన్‌కి చైర్మన్‌గా అపాయింట్ అయ్యారండి. ఎవరు అంటే ఆకునూరి మురళి గారండి. ఓకే. మనకు తెలిసిందే ప్రీవియస్‌గా తను సివిల్ సర్వీస్ ఆఫీసర్ కూడా. ఓకే. ఆకునూరి మురళి గారు చైర్‌పర్సన్‌గా ఎడ్యుకేషన్ కమిషన్‌కి అపాయింట్ అయ్యారు. ఓకేనా? అండ్ నెక్స్ట్ వ్యవసాయక మరియు రైతు సంక్షేమ కమిషన్‌కి సంబంధించి అపాయింట్ అయింది ఎవరు అంటే మనకి అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ కమిషన్‌కి ఇక్కడ సెకండ్ ఇమేజ్‌లో డిస్‌ప్లే చేశానండి పర్సన్‌ని నేను. ఓకే. సో, ఎం. కోదండరెడ్డి గారండి. ఎవరు? ఎం. కోదండారెడ్డి గారు ఈ పర్టిక్యులర్ కమిషన్‌కి చైర్మన్‌గా అపాయింట్ అవ్వడం జరిగిందనమాట. ఓకేనా? అండ్ ఇక్కడ మీరు డిస్‌ప్లే చేసిన పర్సన్ బీసీ కమిషన్‌కి చైర్మన్‌గా అపాయింట్ అయ్యారు. ఓకేనా? సో, బీసీ కమిషన్‌కి చైర్మన్‌గా అపాయింట్ అయిన వ్యక్తి ఎవరు అంటే నిరంజన్ గారండి. ఓకేనా? బీసీ కమిషన్ చైర్మన్‌కి అపాయింట్ అవ్వడం జరిగింది నిరంజన్ గారు. ఇక్కడ మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏవి ఇంపార్టెంట్ అవుతాయి అంటే వీళ్ళ టెన్యూర్ ఎన్ని ఇయర్స్ అండ్ ఏ ఏ పర్టిక్యులర్ కమిషన్స్‌కి అపాయింట్ అయ్యారు, ఎవరు అపాయింట్ అయ్యారు. సో, ఈ పర్టిక్యులర్ టాపిక్ నుండి క్వెషన్ ఎలా అడగొచ్చు అంటే రీసెంట్‌గా బీసీ కమిషన్, అగ్రికల్చర్ ఫార్మర్ కమిషన్, ఎడ్యుకేషన్ కమిషన్‌కి చైర్మన్స్ అపాయింట్ అయ్యారు అన్న దాన్ని బట్టి మిమ్మల్ని మ్యాచ్ ద ఫాలోయింగ్ వైస్‌గా ఇస్తారు క్వెషన్. లేదంటే పెయిర్స్‌గా ఇస్తారు. అంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ కమిషన్ దగ్గర న్యూ చైర్మన్ నిరంజన్ గారని ఇస్తారు. సో, అప్పుడు ఆబ్వియస్‌గా అది ఇన్‌కరెక్ట్ పెయిర్ అవుతుంది. అర్థమైందా? అంటే మనకి ఫార్మాట్ ఆఫ్ క్వెషన్స్ ఎలా వస్తాయో కూడా ఐడియా ఉండాలి ఒక టాపిక్ నుంచి. ఓకే. సో, ఆ విధంగా జనరల్‌గా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఈ పాయింట్స్ ఇంపార్టెంట్ అనమాట. ఏ కమిషన్‌కి ఏ చైర్మన్ అపాయింట్ అయ్యారు, వాళ్ళ టెన్యూర్ ఎంత వరకి ఉంటుంది అండ్ ఏ సంవత్సరంలో అపాయింట్ అయ్యారు. ఓకేనా? సో, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రీసెంట్‌గా వీళ్ళని నియమించడం జరిగిందనమాట. నెక్స్ట్ టాపిక్‌కి వెళ్ళిపోదామండి. తెలంగాణ మహిళా శక్తి స్కీమ్. ఓకే. సో, తెలంగాణ మహిళా శక్తి స్కీమ్ రీసెంట్‌గా మీరిక్కడ కాన్సంట్రేట్ చేయాలండి. ఓకేనా? సో, అనౌన్స్ చేయడం జరిగిందనమాట. అంటే దేని గురించి జనరల్‌గా మనకి తెలంగాణ మహిళా శక్తి స్కీమ్ అని అన్నారు. రైట్? సో, ఎస్పెషల్లీ ఇక్కడ వుమెన్ ఎంపవర్‌మెంట్ కోసం అండి. ఓకేనా? సో, మేజర్ ఫోకస్ అంతా దేనిపైన అంటే ఎస్పెషల్లీ యూ హావ్ టు కాన్సంట్రేట్. యెస్. వెయిట్ ఎ మినిట్. ఓకే. డన్. సో, తెలంగాణ మహిళా శక్తి అవునా? సో, ఈ పర్టిక్యులర్ స్కీమ్ అనేది మనకి రీసెంట్‌గానే అనౌన్స్ చేయడం జరిగిందనమాట. అది ఏ కన్వెన్షన్‌లో అంటే అండ్ ఎప్పుడు అని అంటే 12థ్ మార్చ్ అండి. 12థ్ మార్చ్ 2024న అనౌన్స్ చేయడం జరిగిందనమాట. ఎవరు? హానరబుల్ చీఫ్ మినిస్టర్ సీఎం రేవంత్ రెడ్డి గారు రీసెంట్‌గా అనౌన్స్ చేశారు. తెలంగాణ మహిళా శక్తి స్కీమ్‌ని. ఎక్కడ అని అంటే దట్ ఈస్ మహాలక్ష్మి స్వశక్తి మహిళా కన్వెన్షన్ 12 మార్చ్ 2024న జరిగింది. సో, ఆ రోజున ఈ పర్టిక్యులర్ దాని గురించి అనౌన్స్ చేయడం జరిగిందనమాట. ఓకేనా? సో, ఎస్పెషల్లీ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ వుమెన్ ఎవరైతే ఉన్నారో ఓకేనా? సో, ఈ అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వాళ్ళకి ఓకే. సో, అంటే ఎస్పెషల్లీ తెలంగాణ స్టేట్‌కి సంబంధించిన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వుమెన్ ఎవరైతే ఉన్నారో సో, అంటే ఆ పర్టిక్యులర్ వుమెన్‌ని వాళ్ళ యొక్క ఎన్విజన్‌ని ఓకేనా ట్రాన్స్‌ఫార్మ్ చేయడానికనమాట. అంటే నియర్లీ ఒక 1,00,00,000 వుమెన్‌ని తెలంగాణలో ఉన్న వాళ్ళని మిలియనియర్స్‌గా చేయాలి. వచ్చే 5 సంవత్సరాల లోపు ఓకే. అప్‌కమింగ్ 5 ఇయర్స్‌లో వాళ్ళకి ఏంటంటే డిఫరెంట్ సెక్టార్స్ ద్వారా హెల్ప్‌ని అందించే విధంగా ఓకే. ఫర్ సపోజ్ చెప్తాను ఇక్కడ ఏంటి వడ్డీ లేని రుణాలు అంటాం. అవునా? దట్ ఈస్ ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ అందించడం కానివ్వండి వాళ్ళకి అంటే ఫైనాన్షియల్‌కి సంబంధించిన అసిస్టెన్స్‌ని ప్రొవైడ్ చేయడము అండ్ అలాగే ఫర్ ఎగ్జాంపుల్ స్టిచ్చింగ్ అండి.
అంటే స్టిచ్చింగ్‌కి సంబంధించి ఏంటి మరి అంటే ఇప్పుడు సపోజ్ లైక్ గవర్నమెంట్ సెక్టార్‌కి సంబంధించిన డిపార్ట్మెంట్స్ ఉంటాయి. అవునా? ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ పిల్లలున్నారు. సో, వాళ్ళ యూనిఫార్మ్స్ స్టిచ్ చేయడం కానివ్వండి, ఇప్పుడు మున్సిపాలిటీ వాళ్ళున్నారు. వాళ్ళ యూనిఫార్మ్ స్టిచ్ చేయడం అవంతా కూడా స్టిచ్చింగ్ బేస్డ్‌గా కూడా ఇక్కడ ఎవరికి ఇవ్వబోతున్నారు అలాంటి ప్రాజెక్ట్స్ అంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ వాళ్ళకి అందించబోతున్నారనమాట. అర్థమైందా? సో, ఈ విధంగా అంటే వాళ్ళకి కొన్ని స్టాల్స్‌ని ఏర్పాటు చేసి వాళ్ళ యొక్క ప్రొడక్ట్స్‌ని సెల్ చేసే విధంగా. ఓకే. అండ్ అలాగే మహిళా శక్తి క్యాంటీన్స్ అనమాట. ఓకేనా? ఏంటండి మహిళా శక్తి క్యాంటీన్స్‌ని కూడా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ వుమెన్ వాళ్ళకి అందించే విధంగా ఓకేనా? నియర్లీ ఒక 150 క్యాంటీన్స్‌ని అనమాట. అట్‌లీస్ట్ 150 మహిళా శక్తి క్యాంటీన్స్‌ని కూడా ఏర్పాటు చేసే ప్లాన్‌లో ఉన్నారనమాట. ఓకేనా? సో, థట్ ఈస్ ఆల్ రిలేటెడ్ టు ద తెలంగాణ మహిళా శక్తి స్కీమ్ అండి. సో, కంప్లీట్ ఫోకస్ ఏంటి తెలంగాణ మహిళా శక్తి స్కీమ్ అనేది అంటే ఆల్ అబౌట్ వుమన్ ఎంట్రప్రెన్యూర్‌షిప్‌కి సంబంధించిన స్కీమ్. ఓకేనా? సో, వుమెన్‌కి అది కూడా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్. ఓకే. సో, ఈ పర్టిక్యులర్ వుమెన్ ఎవరైతే ఉన్నారో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేది ఈ ఇనిషియేటివ్‌తో రావడం జరిగింది. ఓకే. సో, ఈ ప్రోగ్రామ్ ఏంటి అంటే నియర్లీ మనకి ఇక్కడ అన్ని సెక్టార్స్‌లో కూడా ఫైనాన్షియల్ అసిస్టెన్స్‌ని అండ్ అలాగే వుమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్‌ని కూడా ఎంకరేజ్ చేసే విధంగా లైక్ ఫుడ్ ఎంటర్‌ప్రైజెస్ అంటే మైక్రో ఫుడ్ ఎంటర్‌ప్రైజెస్‌ని కానివ్వండి, మహిళా శక్తి క్యాంటీన్స్‌ని రూరల్ ఏరియాస్‌లో సెట్ చేయడం. ఓకే. అండ్ అలాగే ఈ ఇనిషియేటివ్‌లో భాగంగా మనకి బ్యాంక్ మిత్రాస్ అని, డిజిపే మిత్రాస్ అని, పశు మిత్రాస్ అని, ఓకే. డ్రోన్ మిత్రాస్ అని కూడా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్‌ని, డిజిటల్ పేమెంట్స్‌ని ఇంకా ఎంకరేజ్ చేస్తూ అండ్ రూరల్ ఏరియాస్‌లో కూడా రూరల్ వుమెన్‌కి కూడా ఇక్కడ ఏంటి అంటే మనకి ఒక ఎంటర్‌ప్రైజ్ అనే ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ని అందించే విధంగా ఈ పర్టిక్యులర్ ప్రోగ్రామ్‌తో మహిళా శక్తి ప్రోగ్రామ్‌తో ముందుకు రావడం జరిగింది తెలంగాణ గవర్నమెంట్. ఓకేనా? దట్ ఈస్ ఆల్ రిలేటెడ్ టు ద తెలంగాణ మహిళా శక్తి స్కీమ్ అండి. తెలంగాణ మహిళా శక్తి పథకం అనేది మీకు ఖచ్చితంగా ఎగ్జామినేషన్‌లో వస్తుంది. ఇది మీకు ఏంటి అంటే రీసెంట్‌గా రిలీజ్ చేసిన తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్‌లుక్‌లో కూడా ఒక ఇంపార్టెంట్ స్కీమ్ అని చెప్తాను. ఓకే. సో, నెక్స్ట్ టాపిక్‌కి వెళ్దామండి. దట్ వాస్ రిలేటెడ్ టు తెలంగాణ గవర్నమెంట్ గివ్స్ రూపీస్ 25 లాక్స్ ఈచ్ టు 5 పద్మశ్రీ అవార్డీస్ అండి. ఓకేనా? తెలంగాణ గవర్నమెంట్ రీసెంట్‌గా 5గురు పద్మశ్రీ అవార్డ్ గ్రహీతలకి ఒక్కొక్కరికి 25 లక్షల చొప్పున చెక్కుని అందించడం జరిగిందనమాట. ఓకే. సో, మరి ఒక్కసారి డిస్కస్ చేద్దాము. ఆ పర్సన్స్ ఎవరు అనేది. ఓకే. దట్ వాస్ తెలంగాణ చీఫ్ మినిస్టర్ రీసెంట్‌గా రేవంత్ రెడ్డి గారు ఈ పర్టిక్యులర్ చెక్‌ని అందించారండి. ఇక్కడ ఇమేజ్ కూడా డిస్‌ప్లే చేశాను నేను. ఎవరికి మరి అంటే పద్మశ్రీ అవార్డీస్‌కి ఓకే. పద్మశ్రీ గ్రహీతలకు ఈ ఈ పర్టిక్యులర్ చెక్‌ని అందించడం జరిగిందనమాట. ఓకేనా? సో, అది కూడా ఎక్కడ అంటే సెక్రటేరియట్‌లో అందించారండి. బీఆర్ అంబేద్కర్ తెలంగాణ స్టేట్ సెక్రటేరియట్ ఉంది కదా! సో, అక్కడ రీసెంట్‌గా అందించడం జరిగిందనమాట. అయితే దీంట్లో ఎవరెవరు ఇంక్లూడ్ అయ్యారు అంటే ఒక గుర్తుపెట్టుకోండి నేమ్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే. సో, బుర్రవీణ మాస్ట్రోకి సంబంధించి దాసరి కొండప్ప గారు ఒకరు ఫస్ట్ పర్సన్. దాసరి కొండప్ప గారండి. నేను ప్రీవియస్‌గా ఆల్రెడీ మీకు రీజనల్ కరెంట్ అఫైర్స్‌లో పద్మశ్రీ అవార్డీస్‌కి సంబంధించిన నేమ్స్ కానివ్వండి, ఓకే. ఈ టాపిక్ మనం ఆల్రెడీ డిస్కస్ చేశాము. బట్ కరెంట్ అఫైర్‌లో మళ్ళీ ఎందుకుంది అంటే రీసెంట్‌గా చీఫ్ మినిస్టర్ గారు వాళ్ళకి ఇక్కడ ఒక్కొక్కరికి 25 లక్షల చొప్పున చెక్కుని అందించడం జరిగిందనమాట. ఓకే. సో, దాని పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా స్టాటిక్ పాయింట్ లైక్ కరెంట్ అఫైర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏది ఇంపార్టెంట్ ఈ టాపిక్ నుంచి అంటే పద్మశ్రీ అవార్డీస్ ఎవరు మరి అనేది ఇంపార్టెంట్. ఓకే. సో, ఇక్కడ రిసిపియన్స్ ఎవరు అంటే చెప్పాను కదా! ఒకరు దాసరి కొండప్ప గారు అండ్ నెక్స్ట్ చిందు యక్షగానం థియేటర్ ఆర్టిస్ట్ అండి. ఓకే. సో, చిందు యక్షగానం థియేటర్ ఆర్టిస్ట్ ఎవరు అని అంటే ద పర్సన్ రిలేటెడ్ టు గడ్డం సమ్మయ్య గారండి. ఓకేనా? అండ్ థర్డ్ పర్సన్ ఎవరు అంటే స్కల్ప్టర్ అండి. దట్ వాస్ స్కల్ప్టర్ వేలు ఆనందచారి గారు. వేలు ఆనందచారి గారండి మూడవ పర్సన్. అండ్ నాలుగవ వ్యక్తి ఎవరు అంటే ఇద్దరు కూడా ఫోర్త్ అండ్ ఫిఫ్త్ పర్సన్ ఇద్దరు కూడా రైటర్స్ అండి గుర్తుపెట్టుకోండి. సో, రైటర్స్ ఎవరు అని అంటే ఒకరు కేతావత్ సోమ్లాల్ గారు. కేతావత్ సోమ్లాల్ గారు. అండ్ ఫిఫ్త్ పర్సన్ ఏమో చూసుకోండి తను కూడా రైటర్ అనమాట. డాక్టర్ కూరెల్ల విఠలాచార్య గారు. ఓకేనా? కూరెల్ల విఠలాచార్య గారు. ఓకే. సో, ఈ ఐదుగురు వ్యక్తులు రీసెంట్‌గా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళకి అందించిన సహాయం 25 లక్షల చెక్కును అందించడం జరిగింది. పద్మశ్రీ అవార్డ్ అండి. వన్ ఆఫ్ ద హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ ఇన్ ఇండియా. అవునా? అండ్ పద్మశ్రీ అవార్డ్ గురించి చూసుకుంటే ఇది మనకి ఎన్నవ హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ అండి. ఫోర్త్ హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ ఇన్ ఇండియా పద్మశ్రీ. ఓకేనా? సో, ఇది ఎంకరేజ్‌మెంట్ లాగా వీళ్ళకి ఈ చెక్‌ని అందించారు వాళ్ళ గుర్తింపుకి. నెక్స్ట్ వన్ ఆబిచరీస్ అండి. మనకి న్యూస్‌లో ఇలాంటి పర్సన్స్ ఎవరైనా ప్రముఖ వ్యక్తులు ఉన్నారు అంటే ఖచ్చితంగా మీరు వాళ్ళ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉందండి. ఓకే. సో, రీసెంట్‌గా స్వాతంత్ర సమరయోధుడు ఎర్రయ్య యాదవ్ గారు కన్నుమూయడం జరిగిందండి. సో, ఫ్రీడమ్ ఫైటర్ ఎర్రయ్య యాదవ్ పాస్డ్ అవే రీసెంట్‌లీ. సో, ఇప్పుడు మనం ఆ వ్యక్తి గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎందుకుంది అంటే తెలంగాణకి చెందిన వ్యక్తులు ఎవరైనా కరెంట్ అఫైర్‌లో ఉంటే ఖచ్చితంగా అది రీజనల్ కరెంట్ అఫైర్‌లో మీకు ఇంపార్టెంట్ అవుతుంది. ఓకే. సో, నీరారపు ఎర్రయ్య యాదవ్ గారు చనిపోవడం జరిగింది.
తను మొట్టమొదటి సర్పంచ్ అండి. ఏ విలేజ్‌కి అని అంటే దేవరుప్పుల. ఓకేనా? సో, దేవరుప్పాల విలేజ్‌కి తను మొట్టమొదటి సర్పంచ్‌గా వ్యవహరించారు. అండ్ ఏ జిల్లాకి చెందిన వ్యక్తి అని అంటే జన్గాన్ జిల్లాకి చెందిన వ్యక్తి అండి. జన్గాన్ డిస్ట్రిక్ట్ చెందిన వ్యక్తి అనమాట. ఎర్రయ్య యాదవ్ గారు రీసెంట్‌గా మరణించారు. అంటే మేజర్‌గా ఏంటి అంటే తను ఎస్పెషల్లీ రజకార్స్‌కి అపోజిట్‌గా ఓకే. నిజాం గవర్నమెంట్ రూల్ చేసినప్పుడు రజకాస్‌కి అపోజిట్‌గా కూడా తను రూల్ చేశారు. ఓకేనా? తను ఫైట్ చేయడం జరిగింది. అండ్ అలాగే ప్రెసిడెంట్స్ కాపర్ ప్లేట్ అనే దాన్ని కూడా తను యాక్చువల్‌గా పర్టిక్యులర్ అవార్డ్‌తో కూడా హానర్ చేయడం జరిగింది. ఎర్రయ్య యాదవ్ గారు. ఓకేనా? తను ఫ్రీడమ్ స్ట్రగుల్ కానివ్వండి, ఒక పొలిటికల్ ప్రిజనర్‌గా కూడా తను రికగ్నైజ్ అయ్యారు. సో, అలా ఫ్రీడమ్ ఫైటర్ అని గవర్నమెంట్ ద్వారా తను రికగ్నైజ్ అవ్వడం ఓకే. డిక్లేర్ అవ్వడం జరిగిందనమాట. అదే మనకి ఎర్రయ్య యాదవ్ గారు. ఇక్కడ మీరు కాన్సంట్రేట్ చేయాల్సింది తను ఏ జిల్లాకి చెందిన వ్యక్తి, ఎందుకోసం ప్రస్తుతం కరెంట్ అఫైర్‌లో ఉన్నారు. ఓకేనా? సో, తను ఆబిచరీస్‌కి సంబంధించి మనకి కరెంట్ అఫైర్‌లో ఉన్నారు. నెక్స్ట్ వన్ ఆపరేషన్ ముస్కాన్ అండి. రీసెంట్‌గా మిస్సింగ్ చిల్డ్రన్ అంటే తప్పిపోయిన పిల్లల్ని రక్షించడానికి ఆపరేషన్ ముస్కాన్‌ని ప్రారంభించడం జరిగిందనమాట. ఓకే. అండ్ ఇది మనకి కాన్సంట్రేట్ చేయాలండి ఈ పర్టిక్యులర్ ఇనిషియేటివ్. యాక్చువల్‌గా ఆపరేషన్ ముస్కాన్ అనేది ఏంటి అంటే ప్రీవియస్‌గానే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ లాంచ్ చేసింది. అంటే ఇండియన్ గవర్నమెంట్ వైస్‌గా చూసుకుంటే మనం సెంట్రల్ వైస్‌గా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఇది లాంచ్ చేసింది. ఓకేనా? అయితే రీసెంట్‌గా ఆపరేషన్ ముస్కాన్ ఎక్స్ ఓకే. ముస్కాన్ 10 ఆర్ ఎక్స్ అనేది ఏంటి అంటే ఈ పర్టిక్యులర్ ఇనిషియేటివ్ సైబరాబాద్ పోలీస్ రీసెంట్‌గా లాంచ్ చేశారండి. ఓకేనా? సో, సైబరాబాద్ పోలీస్ రీసెంట్‌గా లాంచ్ చేశారు. ఓకే. సో, ఎస్పెషల్లీ ఏంటి అంటే టు సేవ్ ద మిస్సింగ్ చిల్డ్రన్ అండి. ఎస్పెషల్లీ ఏ పర్టిక్యులర్ ఫీల్డ్స్‌లో అంటే లైక్ విక్టిమ్ టు బెగ్గింగ్, ట్రాఫికింగ్ అండ్ బాండెడ్ లేబర్. ఓకేనా? సో, ఈ 3 సెక్టార్స్ సంబంధించిన మిస్సింగ్ చిల్డ్రన్‌కి ఫైండ్ చేయడానికి ఆపరేషన్ ముస్కాన్‌ని లాంచ్ చేశారు. అండ్ దీన్ని ఈ పర్టిక్యులర్ ఇనిషియేటివ్‌ని సైబరాబాద్ పోలీస్ వాళ్ళు లాంచ్ చేశారన్నాం కదా! సో, దీన్ని లెడ్ చేసింది ఎవరు అంటే డీసీపీ కె. సృజన గారు లెడ్ చేయడం జరిగింది. ఓకే. ఆఫ్ ద వుమెన్ అండ్ చిల్డ్రన్ సేఫ్టీ వింగ్ అండి. వుమెన్ అండ్ చిల్డ్రన్ సేఫ్టీ వింగ్‌కి సంబంధించిన డీసీపీ గారు కె. సృజన గారు ఈ పర్టిక్యులర్ దాన్ని లెడ్ చేయడం జరిగింది. ప్రైమరీ గోల్ చెప్పాను కదా! హోమ్‌లెస్ చిల్డ్రన్‌కి అసిస్టెన్స్ ఇవ్వడానికి అండ్ అలాగే రెస్క్యూ మిస్సింగ్ చిల్డ్రన్‌ని ఫైండ్ చేయడానికి అనమాట. ఓకేనా? అంటే వాళ్ళని రీలొకేట్ చేస్తారనమాట ఒక సాఫ్ట్‌వేర్‌ని యూజ్ చేస్తూ. అది ఏంటి అంటే దట్ వాస్ ద సాఫ్ట్‌వేర్ నేమ్డ్ కాల్డ్ క్వెషన్ అడుగుతారండి దీనిపైన ఖచ్చితంగా కాన్సంట్రేట్ చేయండి. దట్ వాస్ దర్పణ్ సాఫ్ట్‌వేర్ అండి. ఓకేనా? సో, దర్పణ్ అనే సాఫ్ట్‌వేర్‌ని యూజ్ చేస్తూ ఇది ఫేషియల్ రికగ్నిషన్ సాఫ్ట్‌వేర్ అనమాట. ఓకేనా? సో, దట్ వాస్ బై ద పోలీస్. ఇది రీసెంట్‌గా ఈ సాఫ్ట్‌వేర్‌ని యూజ్ చేస్తూ వాళ్ళు మిస్సింగ్ చిల్డ్రన్‌ని లొకేట్ చేస్తారనమాట. ఓకేనా? సో, దట్ వాస్ రిలేటెడ్ టు ద ఆపరేషన్ ముస్కాన్ 10. ఓకే. సో, ఇది మీకు కరెంట్ అఫైర్‌లో ఒక వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆపరేషన్. అది కూడా రీజనల్ కరెంట్ అఫైర్స్‌లో ద ఇంపార్టెంట్ వన్ అవుతుందండి. ఓకేనా? నోట్ చేసుకోండి. ఎగ్జామినేషన్‌లో అడుగుతారు. ఏ సాఫ్ట్‌వేర్‌ని దర్పణ్ అనేది ఏంటి అంటారు. ఇది ఒక సాఫ్ట్‌వేర్ మిస్సింగ్ చిల్డ్రన్‌ని ఫైండ్ చేయడానికి రీసెంట్‌గా ఆపరేషన్ ముస్కాన్‌లో సైబరాబాద్ పోలీస్ వాళ్ళు యూజ్ చేసిన ఒక సాఫ్ట్‌వేర్ అనమాట. ఫేషియల్ రికగ్నిషన్ కోసం. ఓకే. నెక్స్ట్ వన్. సో, మనం నెక్స్ట్ కాన్సెప్ట్‌కి వెళ్ళే ముందు మీకు ఆల్రెడీ చెప్పాను నేను గ్రంథాలయ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. మీకు ఎకానమీ టెస్ట్ సిరీస్ అనేది చాప్టర్ వైస్‌గా అప్‌లోడ్ చేయడం జరిగిందనమాట. ఓకేనా? సో, అది మీకు షెడ్యూల్ కూడా ఆల్రెడీ యాప్‌లో నేను మీకు ప్రొవైడ్ చేశానండి. ఒకసారి షెడ్యూల్ కూడా చూడండి. అంటే ఏ రోజున ఏ టెస్ట్ అప్‌లోడ్ అవుతుంది, ఏ చాప్టర్ మీరు ప్రిపేర్ అయ్యి ఉండాలి టెస్ట్ అటెంప్ట్ చేసే ముందు అని కంప్లీట్‌గా మీకు అది చాప్టర్ వైస్‌గా అప్‌లోడ్ అవుతాయండి టెస్ట్‌లు. ఒక్కొక్క టెస్ట్‌లో మీకు 50 క్వెషన్స్ ఉంటాయి. తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో విత్ డీటెయిల్ ఎక్స్‌ప్లనేషన్‌తో మీకు టెస్ట్‌లనేవి కండక్ట్ చేస్తున్నాము. ఓకేనా? నెక్స్ట్ టాపిక్‌కి వెళ్దాము. రైతు భరోసా స్కీమ్ అండి. సో, ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి ఏదైనా స్కీమ్స్ కరెంట్ అఫైర్‌లో ఉన్నాయంటే డెఫినిట్‌గా మీకు అవి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. ఓకే. సో, రైతు భరోసా స్కీమ్. రైతు భరోసా పథకం. యాక్చువల్‌గా ఇది ప్రీవియస్‌గా మీరు చూసుకుంటే ఫార్మర్‌లీ ఇట్ వాస్ నోన్ యాస్ రైతు బంధు పథకం అండి. ఓకేనా? ఎప్పుడు లాంచ్ చేశారు ఇది? 2018-19 ఈ పీరియడ్‌లో దీన్ని లాంచ్ చేశారు రైతు బంధుని. అయితే ఇప్పుడు రీసెంట్‌గా ఏంటంటే దీనికి రీనేమ్ చేయడం జరిగింది రైతు భరోసా స్కీమ్ అని. ఓకేనా? ఆర్ యూ క్లియర్? సో, దీన్ని ఏంటి అంటే మనకి దట్ వాస్ రిలేటెడ్ టు ఫార్మర్స్ ఇన్వెస్ట్‌మెంట్ సపోర్ట్ స్కీమ్ అని కూడా అంటారు. ఎఫ్ఐఎస్ఎస్. ఫార్మర్స్ ఇన్వెస్ట్‌మెంట్ సపోర్ట్ స్కీమ్ అని కూడా రైతు భరోసా స్కీమ్‌ని పిలవడం జరుగుతుందనమాట. ఓకే. అయితే ఇప్పుడు రైతు భరోసా స్కీమ్‌లో ఏ బెనిఫిట్స్ ఉండబోతున్నాయి మరి అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇది పర్టిక్యులర్‌గా ఈ రైతు భరోసా దాంట్లో ఏంటి అంటే మనకొక న్యూ క్రాప్ ఇన్స్యూరెన్స్ అన్నారు. అండ్ అలాగే బోనస్ కూడా ఉంటుందండి ప్యాడీ క్రాప్‌కి ఆ పర్టిక్యులర్ ఇయర్‌లో. ఓకేనా? వరి పంటకి బోనస్ కూడా ఉంటుందనమాట. అయితే ఇందులో బెనిఫిట్స్ ఎవరికి అంటే జెన్యూన్ అండ్ నీడీ ఫార్మర్స్‌కి అనమాట. అంటే ఇంక్లూడింగ్ టెనెంట్ కల్టివేటర్స్‌కి కూడా అండి. ఒకటి గుర్తుపెట్టుకోండి. ఓకే. కౌలు రైతులకి కూడా ఇక్కడ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అనేది అందిస్తున్నారనమాట. ఓకే. ఎంతవరకి అంటే ఒకటి రైతులకి నియర్లీ 10,000 నుండి ఓకేనా? సో, 15,000 వరకి ఎకరానికి పర్ ఎకర్ ఓకే. పర్ ఎకర్ పర్ యానమ్
10,000 నుండి 15,000 వరకు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అనేది ప్రొవైడ్ చేయబోతున్నారు అనమాట. ఓకేనా, రైతులకి మరియు కౌలు రైతులకి ఎకరానికి. వ్యవసాయ కూలీలకేమో 12,000 చొప్పున ఇస్తున్నారండి. ఓకేనా, దట్ వాస్ టెనెంట్ ఫార్మర్స్కి. ఆర్ యూ క్లియర్? అండ్ అలాగే దట్ ఈస్ ఎస్పెషల్లీ 12,000 రూపాయలేమో మనకి ఇక్కడ వ్యవసాయ కూలీలకండి, అగ్రికల్చరల్ లేబరర్స్కి 12,000 రూపాయలని అందిస్తున్నారు. అండ్ అలాగే వరి పంటకు సంబంధించి బోనస్ కూడా అన్నారు కదా, అది 500 రూపీస్ వరకే అందిస్తారనమాట. ఓకే, సో ఇది డిఫరెంట్ సెక్టర్స్ అంటే గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. టెనెంట్ ఫార్మర్స్కి అండ్ అలాగే అగ్రికల్చర్ ల్యాండ్ హోల్డర్స్కి ఏమో పర్ ఎకర్ పర్ యానం 10,000 నుండి 15,000 ఇస్తారు. అర్థమైందా? అండ్ అలాగే ఇక్కడ ఇంకొకటి ఏంటి, అగ్రికల్చర్ లేబరర్స్కి ఏమో 12,000 రూపీస్ ఇస్తారు. ఓకే, అండ్ అలాగే ప్యాడీకి సంబంధించి అంటే వరి పంటకి బోనస్ ఏమో 500 రూపీస్ అండి. ఓకే, సో ఇది ఏ పథకంలో అందించబోతున్నారు ద్వారా అంటే, ఏ పథకం ద్వారా అంటే రైతు భరోసా పథకం ద్వారా ఈ బెనిఫిట్స్ అన్నీ కూడా పొందొచ్చు. ఓకే, సో అది మనకి రైతు భరోసా స్కీమ్ అండి. ఆర్ యూ క్లియర్? సో దిస్ వాజ్ రిలేటెడ్ టు ద రైతు భరోసా స్కీమ్. ఓకేనా, సో ఇది ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అంటే రెసిడెంట్ ఉండాలి, తెలంగాణలో రెసిడెంట్ అయ్యి ఉండాలి. అండ్ అలాగే దట్ ఈస్ అగ్రికల్చరల్ ల్యాండ్. ఓకే, దట్ వాస్ ఈవెన్ ప్రీవియస్గా ఏంటి అంటే రైతు బంధు దాంట్లో ఎస్పెషల్లీ ఏంటంటే ఎవరికైతే పొలం ఉందో వాళ్ళు మాత్రమే, అంటే జనరల్గా ఏంటి మనం ఇప్పుడు ఏమంటాం, మనము సొంతంగా ఎవరికైతే ల్యాండ్ ఉంటుందో వాళ్ళకి మాత్రమే రైతు బంధు పడేది. బట్ ఇప్పుడు అలా కాదండి. ఇప్పుడు ఏంటి అంటే కౌలు రైతులకి కూడా ఎకరానికి 10 నుండి 10,000 నుండి 15,000 వరకు ఎకరానికి అందిస్తున్నారు అనమాట, కౌలు రైతులకు కూడా. అండ్ వ్యవసాయ కూలీలకు కూడా అందిస్తారు. ఓకేనా, సో దీంట్లో కొన్ని చేంజెస్ తీసుకొస్తూ రైతు భరోసా స్కీమ్ని రీసెంట్గా మనకి అనౌన్స్ చేశారు. ఓకే, నెక్స్ట్ టాపిక్కి వెళ్దాము. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ అండి. మరి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ అసలు ఎందుకోసం కరెంట్ అఫైర్లో ఉంది, ఇది దేని గురించి అంటే, ఒకటి చూడండి ఇక్కడ ఇమేజ్లో డిస్ప్లే చేస్తున్న పర్సన్ ఎవరు అంటే తను, ఇక్కడ మీరు కాన్సన్ట్రేట్ చేయాలని సుప్రీంకోర్టు జడ్జ్ కూడా అనమాట. అండ్ అలాగే ఫస్ట్ లోక్పాల్ కూడా. ఓకే, సో ఎవరు అంటే పీసీ ఘోష్ గారు, పినాకి చంద్ర ఘోష్ అండి. ఓకేనా, పినాకి చంద్ర ఘోష్ గారు, పీసీ ఘోష్ అంటే. ఓకేనా, సో అయితే పీసీ ఘోష్ గారు ఈ పర్టికులర్ కమిషన్ని లీడ్ చేస్తున్నారు. అయితే దేని గురించి మరి అసలు ఈ పర్టికులర్ కమిషన్ అనేది ఎందుకు తెలంగాణ కరెంట్ అఫైర్లో ఉంది, మరి ఎందుకు చదవాలి మ్యామ్, డౌట్ వచ్చిందా? జనరల్గా వినుకుంటూ వెళ్ళిపోతున్నారా? జస్ట్ టాపిక్ చదివేటప్పుడు మనం అది ఎందుకు చదువుతున్నాము, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు అది యూజ్ ఉందా లేదా, ఇది చూడండి. ఎందుకంటే తెలంగాణ కరెంట్ అఫైర్స్ అంటే అన్నెసెసరీ ఇవన్నీ కూడా ఉంటాయి. అవన్నీ చదివి ఈ ఎగ్జామినేషన్ టైంలో పీక్ మూమెంట్లో టైం వేస్ట్ చేసుకోవద్దండి. ఓకేనా, మనకు అది ఎగ్జామినేషన్ పర్పస్లో ఏ విధంగా హెల్ప్ అవుతుంది, దానికి ఏదైనా స్టాటిక్ పార్ట్ ఉందా అది మనం తెలుసుకోవాలా, ఇంతే. ఓకేనా, అండ్ కరెంట్ అఫైర్లో ఎందుకుంది, ఎవరైనా పర్సన్స్ ఉంటే ఆ పర్సన్స్ గురించి ఐడియా ఉండాలి. ఓకేనా, నా ఓకే, సో ఇప్పుడు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఎందుకోసము అంటే దేని గురించి ఇన్వెస్టిగేట్ చేయడానికి అంటే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఎందుకు అపాయింట్ చేశారు అంటే ఇన్వెస్టిగేషన్ రిలేటెడ్ టు కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అండి. ఓకేనా, కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్కి సంబంధించి ఇన్వెస్టిగేషన్ కోసము జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ని అపాయింట్ చేశారు. ఓకేనా, సో అంటే ఇది దేని గురించి ఎగ్జామిన్ చేస్తుంది, అలిగేషన్స్ ఆఫ్ కరప్షన్ అంటే ఇంక్లూడింగ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ కూడా, కాంట్రాక్టర్ ఏజెన్సీస్కి సంబంధించిన ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ గురించి కూడా ఎంక్వైరీ చేసేదే జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ అండి. ఓకేనా, సో యాక్చువల్గా ఏంటి అంటే సారీ రీసెంట్గా ఆల్రెడీ 2015లో అనంతరాములు కమిటీ యాక్చువల్గా ఈ కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ మీద రిపోర్ట్ సబ్మిట్ చేసిందనమాట. బట్ అయినా కూడా మళ్ళీ ఇప్పుడు ఆ పర్టిక్యులర్ కమిషన్తో కూడా వీళ్ళు మీట్ అయ్యి మళ్ళీ కొత్తగా రిపోర్ట్ని అందించబోతున్నారు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ మీద ఎంక్వైరీస్ చేసి. ఓకేనా, సో అది మనకి కరెంట్ అఫైర్లో ఉంది. నెక్స్ట్ వన్, రీసెంట్గా తెలుగు స్టేట్స్ నుండి 5 వ్యక్తులు యూనియన్ మినిస్టర్స్గా అపాయింట్ అవ్వడం జరిగిందండి. ఓకేనా, తెలుగు స్టేట్స్ నుండి మొత్తంగా 5 వ్యక్తులు, అంటే తెలంగాణ అండ్ యాజ్ వెల్ యాజ్ ఏపీ రిలేటెడ్ కరెంట్ అఫైర్ అవుతుంది మీకు ఇది. ఓకే, సో మరి ఇది మనకి ఇంపార్టెంట్ ఎందుకంటే యూనియన్ క్యాబినెట్లో వీళ్ళు మేజర్గా రోల్స్ని అజ్యూమ్ చేశారు కాబట్టి తెలుగు స్టేట్స్ నుండి మొత్తంగా 5 వ్యక్తులు అపాయింట్ అయ్యారండి. మరి ఒకసారి చూద్దాం మనం ఇక్కడ. సో తెలంగాణ నుండి కిషన్ రెడ్డి గారు అండ్ అలాగే బండి సంజయ్ గారు అండి, వీళ్ళు బీజేపీ లీడర్స్ అవునా, సో వీళ్ళిద్దరూ అపాయింట్ అయ్యారు. అండ్ అలాగే ఏపీ నుండి మనకి 3 అపాయింట్ అవ్వడం జరిగిందండి. 5 మెంబర్స్లో 2 తెలంగాణ నుండి అండ్ 3 ఏపీ నుండి అపాయింట్ అయ్యారండి. ఓకేనా, సో తెలంగాణ నుండి చెప్పాను కదా కిషన్ రెడ్డి గారు అండ్ అలాగే బండి సంజయ్ గారు అపాయింట్ అయ్యారు. అండ్ అలాగే ఏపీ నుండి ఎవరెవరు అపాయింట్ అయ్యారు అంటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ కింజారపు రామ్మోహన్ నాయుడు గారు అండి, ఇక్కడ ఇమేజ్లో డిస్ప్లే చేశాను కదా ఆల్రెడీ నేను. ఓకే, అండ్ అలాగే నెక్స్ట్ పర్సన్ ఎవరు అంటే పెమ్మసాని చంద్రశేఖర్ గారు అపాయింట్ అయ్యారు. ఓకే, అండ్ అలాగే
ఇక్కడ మీరు కాన్సన్ట్రేట్ చేయవచ్చండి. వర్మ గారు కూడా అపాయింట్ అవ్వడం జరిగింది. ఓకేనా? సో, ఏ స్టేట్ నుండి అంటే ఏపీ నుండండి. ఓకే. సో, ముగ్గురు అపాయింట్ అవ్వడం జరిగింది ఏపీ నుంచి. ఓకేనా? దట్ వాజ్ ఈవెన్ శ్రీనివాస్ వర్మ గారండి తను. ఓకే. సో, శ్రీనివాస్ వర్మ గారు అపాయింట్ అవ్వడం జరిగింది. మొత్తంగా 5 వ్యక్తులు తెలంగాణ మరియు ఏపీ నుండి యూనియన్ మినిస్టర్స్‌గా అపాయింట్ అయ్యారు. ఓకే. సో, జనరల్‌గా ఏంటి అంటే ఇది ఏపీ రిలేటెడ్ కరెంట్ అఫైర్ కూడా అవుతుంది. బట్ మనకి మొత్తంగా తెలుగు స్టేట్స్ నుండి ఎంతమంది అపాయింట్ అయ్యారు అనే క్వెషన్ ఒకవేళ న్యూమరికల్ బేస్డ్‌గా వస్తే 5 మెంబర్స్ అండి. ఓకే. తెలంగాణ నుండి 2, ఏపీ నుండి 3. నెక్స్ట్ వన్ తెలంగాణ ఫార్మేషన్ డే సెలబ్రేషన్స్ అండి. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. ఇది ప్రస్తుతం మనకి కరెంట్ అఫైర్లో ఉంది. ఓకే. సో, ఏ రోజు మరి? ఫస్ట్ ఇది మీకు ఐడియా ఉండాలి, రైట్? ఎందుకంటే ఇది స్టాటిక్ పార్ట్. తెలంగాణ ఫార్మేషన్ డే అనగానే మనకి గుర్తు రావాల్సింది ఏ రోజు అండి? జూన్ 2వ తేదీ. అవునా? జూన్ 2న తెలంగాణ ఫామ్ అవ్వడం జరిగింది, రైట్? ఏ సంవత్సరంలో? 2014లో తెలంగాణ అఫీషియల్గా 29th స్టేట్గా డిక్లేర్ చేశారు, రైట్? సో, ఆ విధంగా తెలంగాణ ఫార్మేషన్ డే అనేది ప్రతి సంవత్సరం కూడా జూన్ 2న సెలబ్రేట్ చేస్తారనమాట. ఓకేనా? అండ్ అలాగే యూ కెన్ కాన్సన్ట్రేట్ హియర్. ప్రస్తుతం ఏంటి అంటే తెలంగాణ స్టేట్ ఫార్మేషన్కి సంబంధించి ఓకే మీరు ఇంకా గుర్తుపెట్టుకోవాల్సిన ఏరియాస్ ఏంటి? ఇది కరెంట్ అఫైర్లో ఉంది. అంటే మనకి జూన్ జూలై కరెంట్ అఫైర్స్ కూడా ఇంక్లూడ్ అయ్యాయని చెప్పాను కదా ఇందులో లాస్ట్ 3 మంత్స్ దాంట్లో. సో, జూన్ 2 ఒకటి అండ్ అలాగే స్టాటిక్ పార్ట్ ఏది గుర్తుండాలి అంటే ఒక ఇంపార్టెంట్ యాక్ట్ గుర్తుండాలి. ఓకే. దట్ వాస్ అండర్ కాంగ్రెస్ లెడ్ యూపీఏ గవర్నమెంట్ ద ఆంధ్రప్రదేశ్ ఓకే ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఆఫ్ 2014 అండి. సో, దీని ప్రకారంగా మనకి తెలంగాణ స్టేట్ అనేది సెపరేట్ స్టేట్గా ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగిందనమాట. ఓకేనా? సో, అలా ఏ క్యాపిటల్ సిటీతో హైదరాబాద్ అనేది తెలంగాణ క్యాపిటల్ సిటీగా ఏర్పడుతూ రీసెంట్గా ఇది మనకి యాక్చువల్గా 2014లో ఫామ్ అవ్వడం జరిగింది. అవునా? సో, ఇప్పుడు మనకి డెకేడల్ సెలబ్రేషన్స్ అని చెప్పొచ్చు 2024లో జూన్ 2024లో. అయితే రీసెంట్గా ఏంటి అంటే తెలంగాణ ఫార్మేషన్ డే సెలబ్రేషన్స్లో భాగంగా ఓకే చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు స్టేట్ సాంగ్ని లాంచ్ చేయడం జరిగిందండి. ఓకే. సో, మరి ఆ స్టేట్ సాంగ్ ఏంటి అని అంటే జయ జయ హే తెలంగాణ అండి. సో, మీరు ఆల్రెడీ వినే ఉంటారు. ఒకవేళ మీరు వినకపోతే జస్ట్ ఎప్పుడైనా ఫ్రీ టైంలో వినండి. జయ జయ హే తెలంగాణ అనే సాంగ్ని రీసెంట్గా స్టేట్ సాంగ్గా అన్వీల్ చేశారు రేవంత్ రెడ్డి గారు. మరి ఈ పర్టిక్యులర్ సాంగ్ని యాక్చువల్గా మరి సారీ సో, ఈ పర్టిక్యులర్ సాంగ్ని మనకి ఎవరు రాయడం జరిగింది అనేది కూడా ఇంపార్టెంట్ అవుతుంది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, రైట్? మరి ఎవరు పాడడం జరిగింది లైక్ ఓకే ఎవరు కంపోజ్ చేశారు ఏంటి అనేది స్టాటిక్ పార్ట్లోకి వెళ్తే మనకి ఈ సాంగ్ని విచ్ వాస్ రిటర్న్ బై ద తెలంగాణ పోయెట్ అందెశ్రీ గారండి. ఎవరు? అందెశ్రీ గారు. అండ్ మ్యూజిక్ని కంపోజ్ చేసింది ఎంఎం కీరవాణి గారండి. ఆస్కర్ అవార్డ్ విన్నర్ కూడా తను. ఎస్, ఎంఎం కీరవాణి గారు. ఎస్. సో, మనకి ఆర్ఆర్ఆర్ మూవీకి సంబంధించి తను ఆస్కర్ అవార్డ్ విన్ అయ్యారు మ్యూజిక్ కంపోజర్గా. సో, తను ఈ పర్టిక్యులర్ సాంగ్కి మ్యూజిక్ని కంపోజ్ చేశారు అండ్ దీన్ని రాసింది ఎవరు అంటే అందశ్రీ గారు. ఓకేనా? సో, ఇక్కడ మీకు స్టేట్ సాంగ్ ఏంటి అనేది కూడా కరెంట్ అఫైర్ కవర్ అయిపోయింది. ఓకేనా? సో, మనకి ఒక టాపిక్ డిస్కస్ చేస్తున్నాము అంటే మల్టిపుల్ ఏరియాస్ని నేను మీకు మాక్సిమం కవర్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే. నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్ కరెంట్ అఫైర్ ఏంటి అంటే యాదాద్రి మెగా థర్మల్ పవర్ ప్లాంట్ అండి. మరి యాదాద్రి మెగా థర్మల్ పవర్ ప్లాంట్ అసలు ఎందుకు కరెంట్ అఫైర్లో ఉంది ప్రస్తుతం అని అంటే యాదాద్రి మెగా థర్మల్ పవర్ ప్లాంట్ అనేది రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ దీనికి క్లియరెన్స్ ఇచ్చిందండి. ఓకేనా? కొన్ని మైన్యూట్ రిలీజెస్కి సంబంధించి యాక్చువల్గా యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ అండి. ఓకేనా? సో, ఇది ఈ పర్టికులర్ మినిస్ట్రీ రీసెంట్గా అప్రూవల్ ఇచ్చిందనమాట యాదాద్రి మెగా థర్మల్ పవర్ ప్లాంట్కి. ఓకేనా? అయితే ఇది ఎక్కడ లొకేట్ అయ్యి ఉంది మనకి అంటే దట్ వాజ్ ఇన్ ఎస్ ఇక్కడ రాస్తుందని చూసుకోండి ఒకసారి మనకి వీర్లపాలెం అండి నల్గొండ డిస్ట్రిక్ట్లో. ఓకేనా? సో, ఇది రీసెంట్గా లొకేట్ అయ్యిందనమాట. అయితే ఈ పర్టికులర్ది ఏంటి అంటే మొత్తంగా దీనికి ఉన్న కెపాసిటీ ఎంత మరి అంటే 4000 మెగావాట్స్ ఆఫ్ పవర్ని జనరేట్ చేసే అంత కెపాసిటీ ఉండేది అది యాదాద్రి మెగా థర్మల్ పవర్ ప్లాంట్ అండి. ఓకే. సో, ఇది ఏ పర్టికులర్ ఆర్గనైజేషన్ దీన్ని పర్టికులర్గా ఒకటి ఓన్ చేస్తుంది అని ఐడియా ఉండాలి మీకు. అది టీఎస్ జెన్కో అండి. ఓకేనా? సో, టీఎస్ జెన్కో ఈ పర్టికులర్ యాదాద్రి మెగా థర్మల్ పవర్ ప్లాంట్ని ఓన్ చేస్తుంది. ఓకేనా? అండ్ ఇది ఏంటి అంటే ఫైనల్గా దీనికి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్సెస్ వచ్చాయన్నమాట ఈ ప్రాజెక్ట్కి. అయితే ఇది మొత్తంగా ఏంటి అంటే 5 పవర్ స్టేషన్స్తో డిజైన్ చేసి ఉంది. అంటే ఒక్కొక్క స్టేషన్ అనేది 800 మెగావాట్స్ని ప్రొవైడ్ చేస్తుంది. సో, అలా 800 ఇంటూ 5 ఎంత అండి? 4000 మెగావాట్స్. చెప్పాను కదా స్టార్టింగ్లో మొత్తం దీని కెపాసిటీ 4000 మెగావాట్స్ జనరేట్ చేస్తుంది అనమాట. అర్థమైందా? సో, ఆ విధంగా ఈ పర్టికులర్ పవర్ సింక్రనైజేషన్ అనేది కూడా ఇందులో జరుగుతుంది. ఓకే. సో, మొత్తంగా ఈ ప్రాజెక్ట్కి ఎంత అమౌంట్ని అలొకేట్ చేశారు యాదాద్రి మెగా థర్మల్ పవర్ ప్లాంట్కి ఎంత అమౌంట్ని అలొకేట్ చేశారు ఈ ప్రాజెక్ట్కి అంటే నియర్లీ 34,500 ఓకే
ఇక్కడ మళ్ళీ రాస్తున్నాను, 34,542 crore రూపీస్ అమౌంట్ని యాదాద్రి మెగా థర్మల్ పవర్ ప్లాంట్ ప్రాజెక్ట్కి అలొకేట్ చేయడం జరిగిందనమాట. ఓకేనా. సో అలా ఎస్పెషల్లీ మళ్ళీ ఇందులో ఏంటి అంటే ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్కి సంబంధించి కూడా వాళ్ళు ఒక 5,680 crores మ్యాండేటరీ చేశారు. ఓకేనా. సో అలా యాదాద్రి మెగా థర్మల్ పవర్ ప్లాంట్కి క్లియరెన్సెస్ రావడం జరిగిందనమాట. ఓకేనా. సో అది మనకి ప్రస్తుతం కరెంట్ అఫైర్లో ఉంది. ఓకే. సో దీస్ వర్ ద టాపిక్స్ అండి. రిమైనింగ్ టాపిక్స్ నేను మళ్ళీ మీకు అప్కమింగ్ క్లాస్, ఓకే, నెక్స్ట్ పార్ట్ 3 వీడియోలో అప్లోడ్ చేసేస్తాను. మ్యాక్సిమం మనం ఇందులో కవర్ చేసిన టాపిక్స్ అన్నీ కూడా మీరు రివైజ్ చేయండి. ఓకేనా. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏవైతే పాయింట్స్ మనకి యూస్ఫుల్, ఇప్పుడు సపోజ్ దర్పణ్ అనే సాఫ్ట్వేర్ అది ఎందుకోసము, మీరు రీజనల్ కరెంట్ అఫైర్స్లో ఎక్కడ చదివారు, సో అలా మీకు వెంటనే ఐడియా ఉండాలి. ఓకేనా. ఇప్పుడు పద్మశ్రీ అవార్డ్స్కి 25 lakhs రూపీస్ చెక్ అన్నప్పుడు అదొకటే ఇంపార్టెంట్ అవ్వదు మనకి. పద్మశ్రీ అవార్డీస్ ఎవరు, మరి వాళ్ళు ఏ ఫీల్డ్కి సంబంధించిన వాళ్ళు, వాళ్ళ నేమ్స్తో పాటు మీకు ఐడియా ఉండాలి. ఓకేనా. ఇప్పుడు ఏమైనా స్కీమ్స్ ఉన్నాయి అంటే ఆ స్కీమ్స్లో ఎవరు బెనిఫిట్ అవ్వబోతున్నారు ఏంటి, ఏమైనా కమిషన్స్కి చైర్మన్ అపాయింట్ అవుతే ఆ చైర్మన్ అంటే ఆ పర్సన్స్ ఎవరు, వాళ్ళ నేమ్స్ తెలుసుకోవాలి. ఓకే. అండ్ వాళ్ళు ఏ కమిషన్కి అపాయింట్ అయ్యారు, వాళ్ళ టెన్యూర్ ఎంతవరకు. ఓకేనా. సో ఇది మీకు తెలంగాణ రీజనల్ కరెంట్ అఫైర్స్ అండి. డెఫినెట్గా మీకు ఇవి అప్కమింగ్ ఎగ్జామ్స్కి ఖచ్చితంగా హెల్ప్ అవుతాయి. ఐఎమ్ ష్యూర్ అబౌట్ దట్. ఓకే. నేను ప్రీవియస్గా ఆల్రెడీ లాస్ట్ 6 months కరెంట్ అఫైర్స్ కూడా అప్లోడ్ చేశాను, ఒక 4 to 5 వీడియోస్ మీకు తెలంగాణ కరెంట్ అఫైర్స్ పైన. ఇది లాస్ట్ 3 months కరెంట్ అఫైర్, జూన్, జూలై, ఆగస్ట్ ఇవన్నీ కవర్ చేస్తూ. ఓకేనా. అఫీషియల్ వెబ్సైట్స్ నుండి మీకు ఇన్ఫర్మేషన్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. ఓకే. సో థ్యాంక్ యూ గైస్, మీకు ఇవి ఖచ్చితంగా హెల్ప్ అవుతాయని అనుకుంటున్నాను. అండ్ గ్రంథాలయ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. మీకు వేరియస్ నెంబర్ ఆఫ్ పీడిఎఫ్స్ కానివ్వండి, టెస్ట్ సిరీస్ కానివ్వండి అవైలబుల్గా ఉన్నాయి. డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించిన పీడిఎఫ్స్ కానివ్వండి. ఓకే. అండ్ మీకు ఏంటి అంటే లైక్ తెలంగాణ మూమెంట్, తెలంగాణ హిస్టరీ, వీటికి సంబంధించిన హ్యాండ్ రిటన్ నోట్స్ కూడా అప్లోడ్ చేశాము. ఓకే. అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి టాప్ 50 కరెంట్ అఫైర్స్ని పీడిఎఫ్ మేము ఆల్రెడీ అప్లోడ్ చేశాము. ఒక్కసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మీకు Group 2 అండ్ Group 3 ఎగ్జామ్కి హెల్ప్ అయ్యే నంబర్ ఆఫ్ పీడిఎఫ్ మెటీరియల్స్ కానీ టెస్ట్ సిరీస్ కానివ్వండి అవైలబుల్గా ఉన్నాయి. అందులో మ్యాక్సిమం వచ్చిన క్వెరీస్ అండ్ ప్రస్తుతం డిమాండింగ్లో చాలామంది అడుగుతున్నది రిక్వెస్ట్లు ఏంటి అంటే ఎకనామిక్ టెస్ట్ సిరీస్. సో ఇది మీకోసం స్పెషల్గా డిజైన్ చేశామండి. రీసెంట్గా ఉన్న కరెంట్ అఫైర్స్ని కూడా చాప్టర్ వైజ్ టెస్ట్లో మేము ఇంక్లూడ్ చేశాము. ఓకేనా. అండ్ అలాగే Group 2 అండ్ Group 3 టెస్ట్ సిరీస్ కూడా అవైలబుల్గా ఉంది. ఇది మీకు 449 రూపీస్కి అవైలబుల్గా ఉంది. అండ్ ఎకనామిక్ టెస్ట్ సిరీస్ కూడా మీకు కేవలం 99 రూపీస్కి ఇది అవైలబుల్గా ఉంది. వెరీ సూన్ ప్రైసెస్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. ఓకేనా. అండ్ అలాగే మీకు ఇది 449 రూపీస్కి మొత్తం 20 టెస్ట్లు కవర్ అవుతాయండి. ఇంత తక్కువ ప్రైస్లో మరి టెస్ట్లు ఇస్తున్నారు అంటే క్వాలిటీ తగ్గుతుందా అంటే నెవర్ ఎవర్ అండి. గ్రంథాలయ అని అన్నప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, మేము ఇఫ్ ఎట్ ఆల్ టెస్ట్ సిరీస్ మీకు లాంచ్ చేస్తే అవి ప్రాపర్ స్టాండర్డ్స్ ఉంటేనే మేము టెస్ట్ సిరీస్ లాంచ్ చేస్తాము. ఇఫ్ ఎట్ ఆల్ మేము అది డిలే అయినా పర్వాలేదు, బట్ టెస్ట్ సిరీస్ మాత్రం మీకు రీసెంట్ ఎగ్జామినేషన్ ట్రెండ్స్ ప్రకారంగానే క్వశ్చన్ పేపర్ని సెట్ చేస్తాము. ఇఫ్ ఎట్ ఆల్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీరు నంబర్స్ని కాంటాక్ట్ అవ్వండి. అండ్ ప్రతి దాంట్లో కూడా డెమో పేపర్స్ని మేము ఫస్ట్ మీకు ఇక్కడ అన్వీల్ చేసి ఉంటాయి, అన్లాక్ చేసి ఉంటాయి. మీరు ఆ డెమో పేపర్స్ని కూడా అటెంప్ట్ చేసి టెస్ట్ ఎలా ఉంటుంది, క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, మీకు ఒక క్లియర్ ఐడియా వస్తుంది. ఓకేనా. అండ్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం ఆస్పిరెంట్స్కి ఇది అవైలబుల్గా ఉంది. ఓకే. అండ్ అలాగే పాలిటీ టెస్ట్ సిరీస్ కూడా మీకు ఇది ఆల్రెడీ లాంచ్ చేసాము సపరేట్గా. ఓకేనా. సో ఇఫ్ ఎట్ ఆల్ మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే యూ కెన్ గో ఫర్ ఇట్. ఓకే. ఇది మీకు 49 రూపీస్కి మాత్రమే అవైలబుల్గా ఉంది. ఓకేనా. ఇందులో కూడా స్టాటిక్ అండ్ కరెంట్ టాపిక్స్ని ఇంక్లూడ్ చేస్తాము. ఓకే. సో ఇది మీకు అండి ప్రస్తుతం తెలంగాణ కరెంట్ అఫైర్స్ క్లాస్ అనమాట, పార్ట్ 2 వీడియో. మాక్సిమం నెంబర్ ఆఫ్ ఆస్పిరెంట్స్కి మన వీడియోస్ని షేర్ చేయండి. ఖచ్చితంగా ఈ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ టైంలో డెఫినెట్గా మన క్లాసెస్ కానీ, మన టెస్ట్ సిరీస్ కానీ, మన పీడిఎఫ్స్ కానీ మాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్కి రీచ్ అవ్వాలి అనేది గ్రంథాలయ టీమ్ యొక్క మోటో అండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అస్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద లైక్ బటన్. ఇంకా స్టిల్ మీకు ఏవైనా టాపిక్స్ కానీ, క్లాసెస్ కానీ, మ్యారథాన్ సెషన్స్, క్విక్ రివిజన్స్, ర్యాపిడ్ రివిజన్స్ కావాలి, ఏ సబ్జెక్ట్ పైన కావాలి, ఏ టాపిక్ పైన కావాలి అనేది నాకు ఒక్కసారి కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. డెఫినెట్గా నేను మీకు ఫర్దర్ క్లాసెస్లో ఆ వీడియోస్తో ముందుకు వస్తాను. ఓకేనా. థ్యాంక్ యూ గైస్, విల్ బీ గోయింగ్ టు మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. అంటిల్ దెన్ స్టే ట్యూన్. అండ్ మీకు యాప్కి సంబంధించిన లింక్స్ అనేవి మేము డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తామండి. మీరు ఆ లింక్ పైన క్లిక్ చేసి యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే యూ కెన్ గో ఫర్ ద టెస్ట్ సిరీస్. థ్యాంక్ యూ.